బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి విడత పోలింగ్ ముగిసింది. మరోవైపు తెలంగాణలోని జూబ్లీ హిల్స్ బైపోల్కు పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. దీంతో ఇక్కడ వార్ జోరుగా సాగుతుంది. ఓవైపు జాతీయ రాజకీయాల్లో బీహార్ ఫీవర్ నెలకొంటే మరోవైపు జూబ్లీ హిల్స్ ఫలితాలు ఎవరి తలరాతను మారుస్తాయి, రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా మారబోతున్నాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అటు బీహార్ ఇటు జూబ్లీ హిల్స్ ఫలితాలు భవిష్యత్తులో తెలంగాణ దేశ రాజకీయాలకు దిక్సూచిగా సంకేతాలు ఇస్తాయా? ఏమైనా జూబ్లీహిల్స్లో గెలిచిన వారికే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం దక్కుతుందా? బీహార్లో గెలిచిన కూటమికే రానున్న ఎన్నికల్లో కేంద్రంలో నెక్స్ట్ ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ఈ రెండు ఎన్నికల ఫలితాలు ఇటు రాష్ట్ర రాజకీయాలను అటు కేంద్ర రాజకీయాల్ని ప్రభావితం చేస్తాయనే చర్చ జోరుగా సాగుతుంది. ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలిచిన వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం వచ్చే అవకాశం మళ్ళీ ఉంటుంది. ఈ ఊపు అప్పటి వరకు కంటిన్యూ అవుతుందనే టాక్ నడుస్తుంది. అటు బీహార్లో కూడా ఇండియా కూటమి విజయం సాధిస్తే ఇండియా కూటమికి, లేదంటే ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తే ఎన్డీఏ కూటమికి మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో పట్టం కట్టబోతారనే చర్చ జోరుగా సాగుతుంది. నిజానికి ఎన్నికలు రానున్న భవిష్యత్ ఎన్నికలకు, భవిష్యత్ ఫలితాలకు, భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు దిక్సూచిగా మారతాయా, మారవా? అసలు ఈ ఎన్నికల ప్రభావం వచ్చే ఎన్నికలు అంటే ఇంకా చాలా సమయం ఉంది. మూడేళ్ల సమయం ఉంది. మూడేళ్ల సమయంలో రకరకాల ఈక్వేషన్లు మారవచ్చు, రకరకాల సమీకరణాలు రావచ్చు, రకరకాల అంశాలు తెరపైకి రావచ్చు. ఈ ఎన్నికల ప్రభావం అప్పటి వరకు ఉంటుందా? దీనిపైన చర్చిద్దాం ప్రైమ్ టైం డిబేట్లో. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు కూడా ఢిల్లీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ఇక సీతారాం నాయక్ బీజేపీ నుంచి జాయిన్ అవుతారు, ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. తర్వాత మధు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా మనతో మాట్లాడతారు ఇదే అంశంపై. ముందుగా పెంటపాటి పుల్లారావు గారు మీరే చెప్పాలి. ఇంకా చాలా సమయం ఉంది, 3 ఏళ్ళు లోక్సభ ఎన్నికలకి, ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణలో ఎన్నికలకు కూడా ఇంకా దాదాపు 3 ఏళ్ళకు పైగా సమయం ఉంది. 4 ఏళ్ళు ఉంది ఇంకా కేంద్రంలో అయితే దగ్గర. అంటే ఇప్పుడు బీహార్లో వచ్చే ఎన్నికల ఫలితాలు, లేదంటే తెలంగాణలోని జూబ్లీహిల్స్లో వచ్చే ఎన్నికల ఫలితాలు రానున్న ఎన్నికలకు సంబంధించిన ఒక ఇండికేషన్గా మనం ఎంతవరకు భావించవచ్చు? అసలు భావించే అవకాశం ఉందా? ఇది ఇండికేషన్ అవుతుందా అంటే ఏం చెప్తారు? మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతి ఎలక్షన్కి పరిణామాలు ఉంటాయి, తప్పకుండా ఈ పరిణామాలు వస్తాయి. బీహార్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండియా అలయన్స్ గెలిస్తే తప్పకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వాళ్ళకి ఒక సెట్ బ్యాక్. అదే బీజేపీ అలయన్స్ మళ్ళీ నితీష్ కుమార్ అంటే పెద్ద సెట్ బ్యాక్ ఆపోజిషన్. కానీ మీరు ఒక విషయం మర్చిపోతున్నారేమో, వచ్చే ఎలక్షన్ లోపల మహిళలకు 33% ఓట్స్ ఇవ్వాలి కదా, డీలిమిటేషన్ చేయాలి కదా. తర్వాత ఈ రెండు చేసాక అసలు ఆ రూపమే ఉండదు. తెలంగాణ అసెంబ్లీ గురించి మీరు మాట్లాడుతున్నారు, అలాగే బీహార్ ఫర్ ఎగ్జాంపుల్ 119 ఎమ్మెల్యేలు ఉన్నారు, దీంట్లో 40 మంది లేడీస్కి ఇస్తారు. డీలిమిటేషన్ లో ఎస్సీ ఎస్టీ సీట్స్ అన్ని తిప్పుతారు, ఏవి రూపం ఉండదు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఇప్పుడున్న పాలిటిక్స్ పని చెయ్యరు, అంతా మార్పు వచ్చేస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా మార్పు వస్తుంది. మహిళా బిల్ పెట్టగానే 33% ఇవ్వాలి, డీలిమిటేషన్ చేయాలి. సో పెద్ద మార్పులు దేశానికి వస్తున్నాయి, చాలా మంది ఆలోచించుకుంటున్నారు. నెక్స్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అలాగే ఉంటుంది అనుకున్నారు, అసలు ఉండకపోవచ్చు కూడా, మార్పు పెంచవచ్చు కూడా. కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఆంధ్రాకి తెలంగాణకి పెంచుతా అన్నారు. సో ప్రపంచం ఒక వారంలోనే మారిపోతుంది. మీరు 3 సంవత్సరాల్లో మారదు అనుకుంటాం, కరెక్టా? పూర్తి మార్పు వచ్చేస్తుంది. ఇంపాక్ట్ తప్పకుండా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే బీహార్ ఎలక్షన్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే పెంటపాటి పుల్లారావు గారు మీరు అన్నట్టు మహిళా రిజర్వేషన్లు రావచ్చు, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా లేదా అనేది కూడా ఇంకా కొంత సందేహం ఉన్నప్పటికీ జరుగుతుందే అనుకుందాం. జరిగినా నియోజకవర్గాల సంఖ్య పెరిగినా ఇదే నాయకులు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ, లేదంటే మహిళలు వాళ్ళ వైఫ్లు ఇంకెవరో వస్తారు. అది కాదు. అంటే ప్రజల పర్సెప్షన్లో, దేశవ్యాప్తంగా ప్రజల పర్సెప్షన్లో బీహార్ ఎన్నికల రిజల్ట్ ఇంపాక్ట్ ఉంటుందా? ఇక్కడ జూబ్లీహిల్స్ తెలంగాణలో, ఇప్పుడు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచింది అనుకుందాం, కాంగ్రెస్ మళ్ళీ వస్తుందని ప్రజలు అనుకునే అవకాశం, లేదంటే కేసీఆర్ వైపు మొగ్గు చూపారు ప్రజలు అని అనుకునే అవకాశం, ఆ టెంపో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందా అని? పూర్తిగా ఉంటుంది. బీహార్లో ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఇండికేషన్ వస్తుంది కదా. ఇప్పటి వరకు కొత్త నితీష్ కుమార్ 20 సంవత్సరాలు పరిపాలించాడు బీజేపీతో ఎక్కువ కాలం. అక్కడ ఒక ఉత్తర భారత్ స్టేట్ వాళ్ళు ఓడిపోతే పెద్ద పర్సెప్షన్ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం పని చేయలేదని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు బీహార్లో.
అది డౌట్ లేదు, పంచాయతీలు లేదు, రాజకీయం ముఖ్యం, అది వస్తుంది. అలాగే ఇప్పుడు తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ కనుక సీట్ గెలిస్తే వాళ్ళకి ఒక రివైవల్ వస్తుంది, పెద్ద రివైవల్ వస్తుంది. వాళ్ళ సీట్ అయినా అది ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి మాత్రం మంచి బూస్ట్ వస్తుంది. వాళ్ళు ఎలక్షన్ గెలిచారు, గెలవంది పట్టణంలో సిటీలో ఒక సీట్ కూడా లేదని మాత్రం వస్తుంది, పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, పరిపాలన ఈజీ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ సీట్ గెలిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి వాళ్ళకి ఈజీ అవుతుంది. ఓడిపోతే మళ్ళీ ఎంతో ఏదో సెట్ బ్యాక్ అయిపోయింది వస్తుంది, అనుమానాలు వస్తాయి. మన దేశంలో ఏ ఎలక్షన్ కైనా పెద్ద పరిణామాలు ఉంటాయి, బీహార్కి కూడా పూర్తి పరిణామాలు ఉంటాయి. చాలా కీ ఎలక్షన్ బీహార్ లో మాత్రం జరుగుతుంది. రైట్, దయాకర్ గారు మీరు ఎలా చూస్తున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికని, బీహార్ ఎన్నికల్ని? సాధారణంగా ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక, ఇది కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికగానే చూస్తున్నారా? నిజంగానే రాష్ట్ర దేశ రాజకీయాలని ఇది ఏమైనా ప్రభావితం చేసేయడమో, లేదంటే ప్రజల ఆలోచన విధానంలో లేకుంటే పర్సెప్షన్లో మార్పు రావడానికో ఈ ఎన్నికలో ఫలితాలు ఏమైనా ఉపయోగపడతాయని మీరు అనుకుంటున్నారా? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, పెద్దలు పుల్లారావు గారికి, పెద్దలు సీతారాం నాయక్ గారికి, ఇతర మిత్రులకు కూడా నమస్తే. రెండు ఎన్నికల్లో ఒకటి కాంగ్రెస్ కు సంబంధించిన అంశంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇది ప్రెస్టీజియస్ అయింది అంతవరకే, ఇది సమస్యాత్మకం కాదు, ఇది ఓన్లీ ప్రెస్టీజియస్ అంతే, దట్స్ ఇట్. నాకు తర్వాత గెలుపు మీద ఎన్ని మీనమేషాలు లెక్క పెట్టినా సరే గెలుపు విషయంలో ఎలాంటి పెద్ద సమస్య అయితే నాకు కనిపించడం లేదు. ఏది జూబ్లీకి సంబంధించిన అంశంలో ఏదో సోషల్ మీడియాలో కొంత వాళ్ళకు సానుకూలత ఉన్న ప్రాంతంలో అంత ప్రచారం చేసుకోవడానికి ఉంటుంది, కానీ గ్రౌండ్ లో మాత్రం చాలా సీరియస్ గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాబట్టి ఇక్కడ సమస్య రాదు. ఇప్పుడు ఇక్కడ గెలవడం అనేది కాదు అసలు ఇష్యూ. ఇప్పుడు ఈ ఎన్నిక అనేది బీఆర్ఎస్ కి టెస్ట్. వాళ్ళు గెలిచిన సీట్లో హైదరాబాద్ లో మాకు బలం ఉంది, మేము చాలా హైదరాబాద్ కేంద్రకంగా చాలా చేసినామని చెప్పుకునే కేటీఆర్ కానీ అసలే నాయకుడు లేని పార్టీకి అలా ఏమంటారు తెడ్డు లేకుండా నావని నడిపినట్టు ఉన్నది వాళ్ళ పార్టీ. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా వాళ్ళకి టెస్ట్ వాళ్ళ సీన్ లో. ఎందుకంటే 8 ఎంపీలు పోయిన తర్వాత, 8 ఎంపీలు అనే దానికంటే 17 ఎంపీల్లో 0 వచ్చిన తర్వాత ఈ రోజు వాళ్ళు ఇక్కడ ఒక సీట్. అంటే ఒక చిన్న ఇంటరప్షన్, మీరు నిజంగా అంత ఈజీగా ఖచ్చితంగా గెలుస్తాం, అది ఈజీ, అది పెద్ద పోటీ లేదు అక్కడ అని మీరు చెప్తున్నారు, కానీ ఎక్కడ గతంలో ఏ ఉప ఎన్నికలో కూడా నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి చేయనంత ప్రచారం రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్లో చేస్తున్నారు, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ మీరు మునుగోడు ఏమైంది, హుజురాబాద్ ఏమైంది, ముఖ్యమంత్రి అక్కడ చేయలేదు, మునుగోడులో చేయలేదు, హుజురాబాద్ లో చేయలేదు, ఇంకెక్కడ కేసీఆర్ చేయలేదు ఈ రేంజ్ లో ప్రచారం. నాకు తెలిసి వాళ్ళు ప్రతి ఏంటిది మండలానికి ఒక మంత్రిని, ముఖ్యమంత్రి ప్రచారం గురించి మండలానికి ఒక మంత్రిని వేసి ప్రతి తిరుగుతున్నారు, మంత్రుల గురించి మాట్లాడట్లేదు, ముఖ్యమంత్రి ప్రచారం అంటున్నాను నేను. ఎంపీని ఎవరో ఒక అధికారం ఉన్న వాళ్ళని మునుగోడు చూస్తే. కాబట్టి ఇక్కడ ఏంటంటే లోకల్ ఆయన ఉండేది కూడా ఈయన్నే జూబ్లీహిల్సే కాబట్టి ఇక్కడ జరుగుతున్నప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు బీహార్ లో కూడా షెడ్యూల్ ఉన్నదాన్ని ఎందుకు స్క్రాచ్ చేసుకున్నారు, ఈడ ఎన్నికలు జరుగుతుంటే అక్కడ ఏదో ప్రచారం చేస్తుందని అనే అపవాదం వస్తుందనే ఉద్దేశంతోనే జూబ్లీహిల్స్ లో చేయడం జరిగింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈడ ఉన్నాడు ఆయన సొంత కాన్స్టిట్యున్సీ, అంటే ఉండే కాన్స్టిట్యున్సీ, సొంత కాన్స్టిట్యున్సీ అంటే రెసిడెన్స్ ఉన్న ప్రాంతం కాబట్టి తను ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. రెండోది మరి నిన్న ఎస్ఎల్బిసికి పోయిండు, నిన్న వేరే ప్రోగ్రామ్స్, వాటి చర్చ లేదు మీకు. కానీ ఇక్కడ ఒకటి మాత్రం వినండి, జూబ్లీహిల్స్ విషయంలో శశపిశలే లేవు నాకున్న సమాచారం మేరకు. అయితే ఏదో ప్రచారాలు నమ్మి ఎవరో ఏదో అది అని అనుకున్నా కూడా అసలు జోలి లేదుగా. బీహార్ ఎన్నిక వచ్చినప్పుడు బీహార్ బీజేపీకి ఈరోజు ఒక ఏమంటాం మా లాగానే ప్రెస్టీజియస్ అయింది, మాకు జూబ్లీహిల్స్ లాగానే. వాళ్ళు నితీష్ కుమార్ లాంటి ఒక పెద్ద నాయకునితో ఇలా తేజస్వి యాదవ్ లాంటి ఒక యంగ్ డైనమిక్ ఇప్పుడే రైజింగ్ స్టార్ లెక్క వస్తున్న తేజస్వితో తలబడాల్సి వస్తున్నాయి. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారితో ఇతరత్ర పార్టీలతో తలబడ్డప్పటికి కూడా ఇప్పుడు ఇండియా కూటమి చాలా బలంగా ఉన్న అభ్యర్థితో ముందుకు వస్తుందనేది బీహార్ లో జరుగుతున్న చర్చ. రెండవది బీహార్
ఓడిపోతుందా గెలుస్తుందా అంటే చూద్దాం. సరే, ఓటు చోరీ ఇవన్నిటి ఒక చర్చ అయితే, బీహార్ లో ఇప్పుడు నితీష్ కుమార్ గెలవడం అనేది నితీష్ కుమార్ కంటే కూడా మోదీ గారికి ఎక్కువ అవుతుంది. ఎందుకు? బీహార్ ఓటమి కనుక జరిగితే ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి రిజల్ట్స్ కనుక వస్తే అవి పరంపర రేపటి జనరల్ ఎలక్షన్స్ మీద పడుతుంది అనేది మోదీ యొక్క లేదంటే భాజపా యొక్క ఆలోచన విధానం. కానీ పోయినసారే చావు తప్పి కన్నులొట్ట పోయినట్టుగా, ఒకటి నితీష్ కుమార్ గారు, రెండు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే భాజపా ప్రభుత్వమే లేదు. సో అంత వ్యతిరేకత. ఈసారి 400 దాటాలి 400 దాటాలి అంటే 400 కాదు 240 కూడా రాని పరిస్థితుల్లో మళ్ళీ వీళ్ళిద్దరు ఆదుకున్న ప్రభుత్వం అది. వీళ్ళిద్దరు కనుక పుసుకున్న నితీష్ కుమార్ మళ్ళీ ఓడిపోతే రేపటి పరిస్థితులు తారుమారు అవుతాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఉంటాడు అనేది కూడా వాళ్ళు నిరంతరం. దయాకర్ గారు, అంటే నేను అంటున్న పాయింట్ ఏంటంటే, సరే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ బీఆర్ఎస్ ఒక నిమిషం పక్కన పెడితే, అంటే దీని ఇంపాక్ట్ నిజంగానే ప్రజల పర్సెప్షన్ లో కానీ రానున్న ఎన్నికలపై కానీ ఉంటుందా అక్కడ బీహార్లో అయినా ఇక్కడైనా? నేనేమంటున్నా, అది ఒక్క బీహార్ తోనే ఎండ్ అయ్యేది కాదు, దాని తర్వాత వచ్చే ఎన్నికలు ఉన్నాయి. ఎందుకంటే నితీష్ కుమార్ లాంటి ఎంత లేదన్నా మనం ఎంత మాతో ఉన్నా గతంలో బీజేపీతో ఉన్నా ఎంత అనుకున్నా నితీష్ కుమార్ కు మంచి పేరు ఉంది ఈ దేశంలో. ఆయన ఒక దశలో ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఉన్న వ్యక్తి. ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో తన ఓటమి అనేది బీజేపీ నైతిక ఓటమి కింద కూడా పడిపోతుంది. ఇక్కడ రెండోది, దాని తర్వాత వచ్చే ఎన్నికలు చాలా పెద్దవి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అనేది మీకు ఒక రకంగా ఉంటది కాబట్టి ఆ ఇంపాక్ట్ పడుతుంది. నా వ్యక్తిగత అభిప్రాయము, రాజకీయ విమర్శ ఎట్లా చేస్తాం, ఆరోపణ చేస్తాం, కానీ గతంలో మోదీ గారికి ఉన్నంత మోదీ గారికి ఉన్నంత ఆకర్షణ ప్రస్తుతం అయితే ఉన్నది అని అనుకోవడం అయితే తప్పే. రెండవది, ఫస్ట్ టైం ఏమో ఓబీసీ నేపథ్యంతో ఆయన ప్రధానమంత్రి కాగలిగారు. రెండవసారి ఈడబ్ల్యూఎస్ తో రిజర్వేషన్లు ఇవ్వడం. ఇప్పుడు ఆయనకు మహిళా రిజర్వేషన్ల మీద ఆశలు పెట్టుకున్నాయి. 33% ఒకటి డీలిమిటేషన్. ఇవి రెండు కనుక సక్సెస్ఫుల్ గా డైవర్ట్ చేయగలిగితే కాంగ్రెస్ నిలువరించవచ్చు అనే ఒక ఆలోచనతో ఉన్నాడు. కానీ ఒక తుఫాన్ వచ్చినప్పుడు అది బిల్డింగ్ ను చూడదు, గుడిసెను చూడదు, ఏది చూడదు. అట్లనే గతంలో కూడా మన్మోహన్ సింగ్ గారు మొదటి దశనేమో కమ్యూనిస్టులు పోవడం ఇదంతా అయిపోయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వమే రెండవసారి గెలిచినాం. ఏది 2009 ఎలక్షన్. 2009 ఎలక్షన్ తర్వాత మాకు వ్యతిరేకత వస్తే దేశం మొత్తాన్ని అదే వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మూడోసారి బలవంతంగా అధికారంలోకి వచ్చిన మోదీని మళ్ళీ ప్రజలు ఇంకా భరిస్తారో క్షమిస్తారో అని అనడానికి లేదు. ఎందుకంటే ఇప్పటికున్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ పరిస్థితిని ప్రజలు అంగీకరిస్తారా, లేకపోతే బీహార్ తోనే మొత్తం అయిపోద్దని నేను అన్నాను. బీహార్ తర్వాత దాని తదంతరం జరుగుతున్న అంశాలన్నింటిలో విషయంలో కూడా మోదీ తక్క ఇంకొక నాయకుడు లేని పార్టీగా మారిపోయింది. కాబట్టి అది ఆ మోదీ మీద ఉండే వచ్చే మొనాటని కావచ్చు, లేదంటే మోదీ మీద ఉండే వ్యతిరేకత కావచ్చు, అది బీజేపీ పార్టీ శాపమైనా కూడా మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటువైపుగా కాంగ్రెస్ పార్టీకి మాకు ఒక యువ కిషోరం జస్ట్ ఎట్లా నవీన్ యాదవ్ ఎట్లా జూబ్లీస్ లో ఉన్నాడో ఇప్పుడు రాహుల్ గాంధీ ఒకటే అంటారా? బ్రెజిల్ మోడల్ అంతేగాని బ్రెజిల్ మోడల్ కనుక ఇక్కడికి వచ్చి 122 మందిని మీద పెట్టి హర్యానాలో గెలిచినట్టు ఏది చేసినా కూడా వ్యతిరేకత వచ్చినప్పుడు కేసీఆర్ లాంటి వాడు ఎట్లా ఓడిపోయిండో మోడీ కూడా అట్లనే ఓడిపోతాడని ఇక్కడ కేసీఆర్ అక్కడ మోడీని. మీ కామెంట్ పై మన సీతారాం నాయక్ గారు కూడా జాయిన్ అయ్యారు, మాజీ ఎంపీ సీనియర్ నాయకులు వారు. ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, అద్దంకి దయాకర్ చెప్పింది మీరు అంతా వినే ఉంటారు. బీహార్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికలు నిజంగా రానున్న రోజుల్లో ఏమైనా ప్రభావం ఉంటుందా, వాటి ఇంపాక్ట్ ఉంటుందా అంటే పెద్దగా ఏమి ఉండకపోవచ్చు అనే అభిప్రాయంలో ఉన్నారు. మీరైతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 3వ ప్లేస్ అని చర్చాడు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కూడా. అంటే అలా ఉంటే రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి? బీహార్లో ఒకవేళ బీజేపీకి ఎదురు దెబ్బ తగిలితే దాని ఇంపాక్ట్ ఉంటుందా? కళ్యాణ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మన టీవీ వీక్షిస్తున్నటువంటి సోదరులందరికీ నమస్కారాలు. వారి మాటల్లో, మీకు దయాకర్ గారి మాటల్లో ఇదొక ఉప ఎన్నిక. వారు 2 పార్టీలను విమర్శించేటప్పుడో లేదా వాళ్ళ పరిస్థితులు చెప్పే ముందు ఇక్కడ జూబ్లీహిల్స్లో గతంలో 2 సార్లు కూడా వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి లేదా స్థానం, జూబ్లీహిల్స్ స్థానం. ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు
ఒక బై ఎలక్షన్లో ఓ దిక్కేమో బీసీల పాట పాడుకుంటా, బీసీలను మేము వారికి ఎంత వాటనో అంత ఇస్తామనుకుంటా ఆడబెట్టి మీరు మొన్న ఎవరికి ఇచ్చిండ్రా? ఇది ఏం ప్రజలు ఏమాత్రం ఆలోచించారా? అంటే మీరు గెలుపు కొరకు చేసే ప్రయత్నం కాదా అది? ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? అసలు దాన్ని జూబ్లీ హిల్స్ అంటారా? 3 రోజులు తిరిగినా నేను, 3-4 రోజులు అడుగు పెట్టలేమండి. ఇంత దరిద్రమా? ఒక సిటీ నేషనల్ డిస్ట్రిక్ట్, అది స్టేట్ హెడ్ క్వార్టర్లో, అరే అది ఎట్లా ఎమ్మెల్యేలు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఏం చేసిరో ఎవరికి అర్థం లేదు. ప్రజలు తిరిగినాం, మేము అడిగినాం వాళ్ళను, వాళ్ళు ఏం చేయాలో అది చేసేటట్టు వాళ్ళు చేస్తారు. మీరు చూడండి ఎవరికి ఓట్లు వేస్తారు, ఏంది, ఎవరికి గెలుస్తారు అన్నది రేపు తెలుస్తుంది. అయినా ఇది ఉప ఎన్నిక, ఇది ఉప ఎన్నిక. ఉప ఎన్నికకు ఎన్ని హంగులు ఉంటాయి, ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో ప్రజలు మీకు తెలుసు. అటువంటప్పుడు మీకు ఆ భయం లేనప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థమవుతుందా మీకు? మొన్ననే అన్నాడు ఏదో పాకిస్తాన్ ముడ్డి మీదకి వెళ్తాను మీకు ఇది లేదని. ఆ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారంటే ఇక్కడికి దిగజారి ఏ భయం పట్టుకున్నది ఆయనను, ఆయన గెలవదన్నది, కాంగ్రెస్ గెలవదన్నది ఆడ స్పష్టంగా వాళ్లే చెప్పుకుంటున్నారు. మనం చెప్పేది కాదు అది. కారణాలు చాలా ఉన్నాయి. నువ్వు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మీరు మాట్లాడినటువంటి విధానం కావచ్చు, మీ పంపకాలకు మీ మంత్రులు ఎవరైతే కొట్లాడుకుంటున్నారో అదంతా ఇక్కడ జరుగుతుంది. అదే మీరు బీహార్లో ఇంకా 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. బీహార్లో ఉన్నటువంటి ప్రజలు చాలా తెలివిగల ప్రజలు. అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు చాలా గొప్ప నాయకుడు అనేది మనం అందరం ఒప్పుకోవలసిందే. ఏమైందని, ఈ దేశానికి ఏం ఇబ్బంది కలిగిందని, ఇప్పుడు మోడీ గారి నాయకత్వాన్ని లేదా అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ గారి నాయకత్వాన్ని కాదని ప్రజలు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు అనేది మీరెట్లా ఆలోచిస్తున్నారో ఆడ పుల్లారావు గారు కూడా మాట్లాడుతూ చెప్పారు. ఆయన ఎప్పటికీ పెద్ద వ్యక్తి. ఆయన చెప్పే అనాలిసిస్లో మనం చాలా నేర్చుకోవాలి. వాస్తవం అది. ఎందుకంటే వాళ్ళకున్న ఎడ్జ్ కావచ్చు, రేపు బీహార్కి ఏం కావాలనుకున్నా క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం చేసే పరిస్థితిలో ఉంది. అది అని కూడా కాదు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గరనే కాదు, తెలంగాణకు చూడండి ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయో. ఎన్నడూ 64 సంవత్సరాలు కాంగ్రెస్ ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చింది కదండి. పేరుతో చెప్పాలంటే చాంతాడంతా ఉన్నది చేసినప్పుడు. ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన గెలిచిండు అక్కడ. ఆ నియోజకవర్గం, ఆ 7 నియోజకవర్గంలో కాబట్టి అక్కడ మీరు 3వ ప్లేస్ కు పోతే ఏంటి పరిస్థితి రానున్న రోజుల్లో అనేది అది మనం దయాకర్ గారు కలలు కంటే నేనేం చేయగలుగుతా గానీ ఆయన కలలు కానీ ఏదో మాట్లాడి, ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయండి, ఏదో ఒకటి మాట్లాడాలి. ఆయన డిపాజిట్ రాదన్నాడు. నేనేమంటున్నా, అసలు మీరు గెలుస్తారా? మీరు గెలిస్తే మీ ముఖ్యమంత్రి వచ్చి ఆ భాష ఏంది? ఎందుకు మీరు ఓదికోమో ఆడ బీసీ నాయకులు గమనించాలండి. బీసీ నాయకులు గమనించాలి. ఆ పార్టీలో ఉన్నోళ్ళు, బయట ఉన్నోళ్ళు. పాడేదేమో బీసీ పాట, 43 ఇస్తా, 42 ఇస్తా, కోర్టుకు పోతా, అవార్డు తెచ్చుకున్నా. నిన్న ఇచ్చినటువంటి మంత్రులు ఎవరికండి? ఎవరికి ఎంత పాలు ఉన్నప్పుడు ఆ బీసీలోకి పాలేస్తే వాళ్ళే ఓటేస్తారు కదా నీకు. ఏం వాళ్ళు ఆలోచించారా ఇవన్నీ? ఎవరికి ఇచ్చిండ్రు? మళ్ళీ ఓసీలే కన్నా ఇచ్చిన 3 కూడా ఓసీలే. నిన్న 2 దొరలకు మళ్ళా చైర్మన్లు ఇచ్చిండ్రు, అది కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిండ్రు. ఈయన ఓసీకి కూడా తీసుకొచ్చి మంత్రి ఇస్తేవి. ఇది తెలుస్తలేదు. ఆడ ప్రజలు చూస్తున్నారు కదా మీరు పాడే పాట ఏంటి, మీ నాటకం ఏంటిది, మీరు చేసేటువంటి నృత్యం ఏంటిది. ఒకసారి మీరే బేరీజ్ చేయండి. ఒకసారి సంబంధం ఉందా? తాతామోదీ గారు కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. తాతామోదీ గారు మీరు క్విక్గా చెప్పండి, ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రభావం కానీ లేకుంటే బీహార్ ఎన్నికల ఫలితం కానీ దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఏముండదా? దీని ఎఫెక్ట్ ఏముండదు, ఇది ఒక ఎన్నిక ఇక్కడి వరకే పరిమితం అవుతుందా? కళ్యాణ్ గారు, ప్రజాస్వామ్యాన్ని బలంగా నమ్మేటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. ఇక్కడైనా అక్కడైనా ప్రతిపక్షం గెలవాలని నేను బలంగా కోరుకుంటున్నా. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే తెలంగాణలో అనేక రకాలైన హామీలతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో వారిచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కడం అనేది జరిగింది. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని పరిస్థితి ఉంది. జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేటువంటిది ప్రతిపక్షం అంటే మేమెందుకు గెలవాలి అని చెప్తున్నాం అంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు కావాలి అని అంటే, కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెంచాలంటే, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టాలి ఈ ప్రభుత్వం అంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి గెలవాల్సిన అవసరం ఉంది. రెండో అంశము, ఇక్కడ 4 లక్షల మంది
ప్రజలు ఇచ్చేటువంటి ఓటర్లు ఇచ్చేటువంటి తీర్పు 4 కోట్ల తెలంగాణ బిడ్డల యొక్క హక్కులు కానీ హామీలకు కానీ ఈ ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి పని చేయించే విధానికి ఉపయోగపడతాయి. డెఫినెట్ గా ఒక ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది అనేటువంటిది నా భావన. అందుకోసం ఇక్కడైనా బీహార్ లో కూడా ఖచ్చితంగా లాలూ ప్రసాద్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా అక్కడ విజయం సాధించాలని నేను వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీ అనేటువంటిది ఎప్పటికి కూడా మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. ఎప్పుడైనా కానీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. అబ్సల్యూట్ పవర్ ఉంటే నియంతృత్వాన్ని దారి తీస్తుంది. కాబట్టి డెఫినెట్ గా అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారు గెలవాలి, ప్రతిపక్షం గెలవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ దీని ప్రభావం ఉంటుందా రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికల ఫలితం ప్రభావం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా చూపిస్తుందండి, డెఫినెట్ గా చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కేసీఆర్ గారు కాదు మీ కేసీఆర్ గారి కంటే మేము ఈ హామీలు అంటే ఈ అన్ని అంశాలు మేము ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఆ మేనిఫెస్టోను నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు మోసపోయారు. కాబట్టి మరొకసారి వారికి ఒక అవకాశం అనేది వస్తుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవటం ద్వారా డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది అనేది నా భావన 100%. రైట్, థ్యాంక్ యూ మధు గారు. అద్దంకి దయాకర్ గారు, మన సీతారాం నాయక్ గారు అడిగిందే ఏంటి, అసలు ఇంత ఎఫర్ట్ ఎందుకు పెడుతున్నారు మీరు జూబ్లీ హిల్స్ లో? ఈ విమర్శలు ఏంటి? మీరు బీసీ నినాదం ఎత్తుకున్నారు, బీసీ అభ్యర్థి అన్నారు, కానీ మీరు చేస్తున్నాయని బీసీ వ్యతిరేక చర్యలు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు పొలిటికల్ గా ఒక రకంగా బీజేపీ పెరిగితే కాంగ్రెస్ కే లాభం, కానీ బీజేపీ ఎందుకు పెరగట్లేదు అడగండి. డిపాజిట్ రాదు అని నేను అనలే, డిపాజిట్ వస్తేనే మంచిది, అంతకంటే ఎక్కువ వచ్చినా మంచిది. ఉద్దేశపూర్వకంగా తగ్గింపు దేనికోసం అంటే బీఆర్ఎస్ కోసము. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినా, జాతీయ స్థాయిలో అంశాలు ఏ వచ్చినా కూడా బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తుంది. ఇలా మొన్న కంప్లైంట్ చేసిండ్రు అజరుద్దీన్ కు మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నారు అని. అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే ఏమైతుంది? ముస్లింలు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ అయితే బీఆర్ఎస్ కు నష్టం జరుగుతుంది. గగ్గోలు పెట్టిండ్రు వాళ్ళు, పాపం భయపడ్డరు, ఇట్లెట్లా జరుగుతుంది, అట్లెట్లా చేస్తారు అని. మరి వీళ్ళకైతే ముస్లిం ఓటు పడదు, బీజేపీకి పడ్డా ఏదో అక్కడక్కడ అందుకే కదా ముస్లిం కిందకి ఇస్తారని గగ్గోలు పెడితే హిందూ ఓట్లు పోలరైజ్ అవుతాయని వాళ్ళ వ్యూహం. తప్పే ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది? ఇప్పుడు మీరు సోకాల్ సర్వేలు కూడా చూసారు కదా, ఎల్లిగాడు మల్లిగాడు చేసిన, కాంగ్రెస్ ఓడిపోద్దని చేసిన వాటిల్లో కూడా చూడండి. బీజేపీ ఎందుకు పెరగట్లేదు? బీజేపీ పెరగదు. ఎందుకు పెరగదని అంటే అది పెరిగితే బీఆర్ఎస్ కు లాభం అవుతుంది అంటే పెరుగుతుంది, అది తగ్గితే బీఆర్ఎస్ కు లాభం అంటే తగ్గుతుంది. రైట్, సీతారాం నాయక్ గారు, మీరు బీజేపీ అనేది బీఆర్ఎస్ కోసమే పనిచేస్తుంది అనే దానికి ఏం చెప్తారు? అద్దకి జాతీయ స్థాయిలో వాళ్ళకి వీళ్ళు పనిచేస్తారు, అది వేరే. వాళ్ళే అంటున్నారు కదా తొందరగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని వాళ్ళే మాట్లాడతారు. మేము తగ్గుతున్నాము, మేము పెరుగుతున్నాం అనేది మా గ్రాఫ్ మా దగ్గర ఉంది. ఎందుకు అనవసరంగా దాన్ని పట్టుకొని మేము ఏదో తగ్గితే అది బీఆర్ఎస్కి అవుతుంది? బీఆర్ఎస్కి ఎందుకే? ఇంక చచ్చిపోయింది, చంపిన పాములను చంపి ఇంకెవడన్నా ఒకరిద్దరు ఉద్యమకారులు ఉంటే ఇంకా ఈ రాష్ట్రాన్ని మొత్తం పంచుకోవడానికి ఇప్పుడే పంపకాలకు కొట్టుక వాళ్ళు చేస్తారంటే ఇంకా వాళ్ళకి ఓట్లు వేసి ఇంకా వాళ్ళని తెచ్చి ఏం చేస్తారే? ఇక్కడ రాష్ట్రంలో లేరు, గెలిచిన రాష్ట్రంలో ఏం చేసేది లేదు. ఆ ఎమ్మెల్యే కేంద్రంలో మీ ఇతరమే లేదు, ఏం చేస్తారు? ఎవరు వేస్తారు ఓట్లు? ఇక బీఆర్ఎస్ ఓట్లు వేసి ఏం చేస్తారని మేము బీఆర్ఎస్ సపోర్ట్ చేయమంటారు. మాకు ఇవ్వండి, మాకు ఈసారి మీరు ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి మాకు ఇవ్వాలండి. ఆ నియోజకవర్గం ఏమైనా బాగుపడాలంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దాంట్లో నియోజకవర్గంలో అది ఉంది. మీరు చెత్త దాని పేరు ఎట్లా పెట్టిరో భయం అవుతుంది. అది దాన్ని జూబ్లీ హిల్స్ అంటారా, ఇంకేం హిల్స్ అంటారో మీరు ఒకసారి పోయి చూడండి. మాకు ఇవ్వండి, అక్కడ ఎమ్మెల్యే మా వాళ్ళే ఉంటారు, ఎంపీ మా వాళ్ళే ఉంటారు, రేపు కేంద్ర నిధులు వస్తాయి, ఆ ప్రాంతం ఒక బ్రహ్మాండమైనటువంటిగా ఎదుగుతుంది. మీకు ఏం చేస్తారు సార్? ఇప్పటికే మీరు ఇచ్చిన అన్ని అబద్ధాలు చెప్పి మీరు మంత్రులే కొట్టుకోబడితే వాళ్ళకి ఇస్తారు, ఇయ్యరు. అది గెలిచేది బీజేపీ. బీహార్ లో కనుక నితీష్ కుమార్ రాకపోతే బీజేపీ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పాలసీలు పూర్తిగా మార్చేయాలి. ఎందుకంటే ఫెయిల్ అయినట్లెక్క.
మన 2 నెలల క్రితం నుంచి జిఎస్టీ ట్యాక్సెస్ ఎందుకు తగ్గించారు? ఆర్థిక వ్యవస్థ తప్పులు చేశామని తగ్గించారు. కాబట్టి ఇది అక్కడ రిజల్ట్. కనుక బీజేపీ బీహార్లో రాకపోతే, విశేషమైన మార్పులు మారుతూ ఆర్థిక వ్యవస్థలో తీసుకురాకపోతే మిడిల్ క్లాస్ పుల్లారావు గారు ఎప్పటి నుంచో వస్తున్న విమర్శ కాంగ్రెస్ నుంచి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. ఆ 2 జూబ్లీస్ లో అలాంటి వాతావరణం ఉందా? మీకు ఏమైనా కనిపిస్తుందా రాజకీయంగా? రాజకీయంగా అంటే ఇది ఉన్న ఫ్యాక్ట్ ఏమిటి? గవర్నమెంట్ అధికారంలో ఉన్నది, బాగా ఎఫర్ట్స్ చేస్తున్నారు. ప్రజలు ఇంకా 3-4 సంవత్సరాలు ఉంటారు. అది కూడా December 28 వరకు కదా. సో ప్రజలు ఆటోమేటిక్ గా ఎఫర్ట్ గా పక్కన తిరుగుతారని అనుకుంటున్నాను. కానీ లోపల నీరు ఎలా ఉన్నది అది మనకి 11వ తారీఖు తెలుస్తుంది. థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ సీతారాం నాయక్ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, థ్యాంక్ యూ తాతామధు గారు. మొత్తానికి అటు బీహార్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ఈరోజు పూర్తయింది. సెకండ్ ఫేజ్ 11వ తేదీ ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా 11న జరగబోతుంది. కాబట్టి ఈ ఎన్నికల ఫలితం ఖచ్చితంగా ప్రజల పర్సెప్షన్లో మాత్రం కొంత ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది. ఇటు తెలంగాణ రాజకీయాల్ని, అటు దేశ రాజకీయాల్ని కూడా ఈ 2 ఎన్నికలు కొంతవరకు ప్రభావితం అని చెప్పలేకపోయినా కూడా కొంత పర్సెప్షన్లో, ప్రజల ఆలోచన విధానంలో, రాజకీయ పార్టీల ఆలోచన విధానంలో మాత్రం మార్పు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇది ప్రైమ్ టైం డిబేట్.